నిన్ను నడిపించి కాపాడిన దేవుడు ఈ సంవత్సరము కూడా రెట్టింపు కృపని, కృప వెంబడి కృపని మనకిచ్చి మనల్ని నడిపించునుగాక. దేవుని ఆరాధన. ప్రభువా మాతో ఉండు నాయనా, మమ్మల్ని నడిపించి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. చెప్దామా? నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేనేనయా. నేను జీవించని నీ కృప, ఎదిగించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. అవునా? నీ జీవించని నీ కృప, ఎదిగించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. దయచేసి పాడతారా? నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు చెప్తా, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృప లేకుంటేనే నేను లేను. కృపయే కావలెను, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది. అవును చెప్దామా? అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ
తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ రోజుని బట్టి, సమయాన్ని బట్టి వందనాలు. నీ కృప లేకుంటే నాయనా మేము జీవించలేం ప్రభా. ఈ సంవత్సరం కృప వెంబడి కృపని మేము పొందుకుందాం గాక. ఇట్స్ ఓన్లీ బై యువర్ గ్రేస్ లార్డ్. ఒక భయంకరమైన లోకంలో మేము జీవిస్తున్నాం, కానీ నీ కృప సమస్తము సాధిస్తుంది ప్రభా. నీకు నాకు సామర్థ్యమును శక్తినిచ్చేది దేవుని కృప, సామర్థ్యమును పెంచేది దేవుని కృప. ఈ సంవత్సరం మరొక్కసారి నీ హస్తాల్లో ఉంచుతున్నా. మమ్మల్ని, మా కుటుంబాలని నీ హస్తాల్లో ఉంచుతున్నా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. ఎంతమందికి లాస్ట్ నైట్ మెసేజ్ అర్థమైందండి? హౌ మెనీ అండర్స్టూడ్ లాస్ట్ నైట్స్ మెసేజ్? ఎస్, కొంతమంది నిన్న రాత్రి లేరు, యా, కొంతమంది ఉన్నారు. సో ఎంతమందికి అర్థమైంది? ఎందుకంటే అది ట్రాన్స్లేషన్తో ఉండింది లాస్ట్ నైట్. సో ఎంతమందికి అర్థమైందని అడుగుతున్నాను. ఓకే, హల్లెలూయా. సో కొన్ని మాటలు నైట్ మేము ధ్యానించిన కొన్ని మాటలు మనము ధ్యానించుకొని సామెతల గ్రంథానికి వెళ్దాం. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం 24, 25, 26 వచనాలు మనం బైబిల్లోంచి ఒకసారి చూద్దాం. ఎస్, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24, 25 వచనాలు చూద్దాం దయచేసి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. దేవుడు అత్యల్పమైన క్రీచర్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే అవి చిన్న ప్రాణులు, చిన్న జీవులు. ఇంగ్లీష్లో మనం చెప్పాలంటే దే ఆర్ స్మాల్ క్రీచర్స్. కానీ బైబిల్లో సొలొమోన్ ఏం రాస్తున్నాడంటే దాని గురించి, దానికి అత్యంతమైన జ్ఞానం ఉందంట. ఏమా? మిక్కిలి జ్ఞానం ఉందంట. దే ఆర్ స్మాల్ క్రీచర్స్ బట్ దే హ్యావ్ లాట్ ఆఫ్ విజ్డమ్. ఆ జ్ఞానం ఏంటి తెలుసా? వాళ్ళని వాళ్ళు కాపాడుకునే జ్ఞానం, వాళ్ళని వాళ్ళు నడిపించుకునే జ్ఞానం, వాళ్ళని వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళగలిగే జ్ఞానం. ఎస్, మనిషి బలహీనుడా బలవంతుడా అని ముఖ్యం కాదు, మనిషి జ్ఞానవంతుడా అనేది చాలా ముఖ్యం. ఆమేన్. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ముస్లిం ఫ్రెండ్. ఆయన ఎప్పుడూ మాట అంటుండేవాడు, సాబ్ ఆద్మీ కభీ ఉమర్ సే బడా నై హోతా సాబ్, అక్కల్ సే బడా హోతా సాబ్ అన్నాడు. ఏమన్నాడు? మనిషి వయస్సు వల్ల పెద్దవాడు కాదు, మనిషి జ్ఞానం వల్ల పెద్దవాడు అనేవాడు. సో ఇవి చిన్న ప్రాణులే, కానీ మిక్కిలి జ్ఞానవంతమైన ఈ యొక్క క్రీచర్స్ అవి. దాంట్లో ఒక్క దాని గురించి మనం ధ్యానించాం రాత్రికాలం. ఆ రాత్రికాలం ధ్యానించిన ఆ యొక్క దాంట్లో మనం చూసాం, ఈ బడ్జర్ అనేది లేకపోతే చిన్న కుందేలు అనేది 26వ వచనం చదువుతారమ్మా. 30వ అధ్యాయం 26వ వచనం. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు. చిన్న కుందేళ్ళు, దాని ఇంగ్లీష్లో బడ్జర్ అంటారు. చిన్న కుందేలు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు. అవి పేటు సందులు అంటే క్లిఫ్ అంటారండి ఇంగ్లీష్లో. పేటు సందులు అంటే ఆ యొక్క కొండ ప్రాంతంలో, ఆ బండ సందులలో అవి నివాసంగా ఉంటాయి. కొండ ప్రాంతంలో ఉండడమే ఒక పెద్ద ఇది. ఆ కొండల మధ్యలో, ఆ బండ సందులలో ఇవి నివాసం ఏర్పరచుకుంటాయి. సో దే హైడ్, దీస్ బడ్జర్స్ హైడ్ దెమ్సెల్వ్స్ అండర్ ద క్లిఫ్స్. చదవండి అమ్మా. మిడతలకు రాజు. చాలమ్మా చూడండి. సో ఇవి చాలా జాగ్రత్తగా తనను తాను దాచుకుంటూ వస్తాయి. బయటకు వస్తే గద్దలున్నాయి, పక్షులున్నాయి, దాన్ని సునాయాసంగా తినేయడానికి అవి భయంకరమైన డేంజర్స్ కూడా గురవుతాయి. అందుకే చాలా జాగ్రత్తగా బయటికి ఎక్స్పోజ్ కాకుండా, బయటికి రాకుండా, దానిలో శత్రువులని గమనించుకుంటూ ఆ యొక్క బండ సందుల్లో వాయి తలదాచుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ వస్తాయి. అలాగే ఈరోజు మన బైబిల్లో చూస్తున్నాం,
నీవు నేను ఆరాధించే దేవుడు మన కొండ అయి ఉన్నాడు, మన కోట అయి ఉన్నాడు, మన ఆశ్రయదుర్గం అయి ఉన్నాడు, మనకి మనకి ఏమంటారు రక్షణ అయి ఉన్నాడు, మనకి వెలుగై ఉన్నాడు. అవి రాత్రికాలం మనం చూసాం. ఈరోజు మీరు నిన్నటి రోజు వాగ్దానాలు తీసుకున్నారు అందరూ. ఎస్, నేను వాగ్దానం తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే 2 రకాల వాగ్దానాలు ఉంటాయి బైబిల్లో. ఒకటి లోగోస్ అంటాం. లోగోస్ అంటే రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్, రాతపూర్వకమైన వాగ్దానం. రెండవది రేమా అంటాం. రేమా అంటే ఆ వాక్యములో ఉన్న స్వరము మనం రేమా అంటాం. అంటే ఈ రేమా అన్నది మనము దేవుడి నుంచి పొందుకోవాలి. ఈ లోగోస్ అన్నది మనం చదివితే దీంట్లో వాగ్దానం ఉంటుంది. ఆ వాగ్దానాలే మీరు తీసుకున్నారు రాత్రి. ఏం వాగ్దానం తీసుకున్నారు? లోగోస్కి సంబంధించిన అంటే రాతపూర్వకమైనలో ఉన్న వాగ్దానాన్ని మీరు తీసుకొని, ఆహా దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం అని మీరు కృతజ్ఞత దేవుడు చెప్పాడు. కానీ నేను దేవుడి దగ్గర ఏం వెయిట్ చేస్తానంటే, ప్రభువా నాకు కావలసిన వాగ్దానం ఏంటి, నువ్వు మాట్లాడాలి నాతో. ఐ బీన్ ప్రేయింగ్ లాస్ట్ 3 days. సో దేవుడు ఏంది ప్రభువా నాకు కావాల్సిన వాగ్దానం ఏంటి, నాకు పర్సనల్గా. ఎందుకంటే ఆ వాగ్దానం ఏమంటామంటే దాన్ని ఏమంటామంటే మనము రాయపూతమైన రాతపూర్వకంగా ఉన్న వాగ్దానాలన్నీ మన జీవితంలో ఎస్ అండ్ ఆమెన్. కానీ ఒక స్పెసిఫిక్ వర్డ్ ఉంటుంది. నేను చెప్తున్నాను, ఈ వాగ్దానాలన్నీ బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ నీకు నాకు సొంతమే. అన్ని వాగ్దానాలు నీకు నాకు సొంతమే. కానీ కొన్ని వాగ్దానాలు దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఎందుకంటే నీ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. నీకు కావలసిన ఆశీర్వాదం వేరు, నాకు కావలసిన ఆశీర్వాదం వేరు. నీకు కావలసిన కృప వేరు, నాకు కావలసిన కృప వేరు. నీకున్న సమస్యలు వేరు, నాకున్న సమస్యలు వేరు. కనుక దేవుడి దగ్గర నుంచి ప్రత్యేకమైన ఆ రేమా వాయిస్ని మనం వినగలగాలి. అది నీకు ఈ సంవత్సరం వాగ్దానంగా ఉంటుంది. లేకపోతే ఇదొక లాటరీ సిస్టమ్ అయిపోతుంది. లాటరీ సిస్టమ్ ఏంటి? వాగ్దానాలన్నీ పెడతాం, ఏదో ప్రభా నాతో మాట్లాడు 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 అని. ఏమేన్ మేము చిన్నప్పుడు టీచర్ రాకపోతే వెనకాల కూర్చొని బుక్తోని క్రికెట్ ఆడుకునే వాళ్ళం. తెలుసా? బుక్తోని మీరు ఆడుకున్నారా? మేమైతే ఆడుకున్నాం. ఏమేన్ టీచర్లు రాకపోతే ఎంతో హ్యాపీగా ఉంటాం. ఏమేన్ గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు ఇక్కడ, హల్లెలూయా. సో క్లాస్ ఫ్రీ పీరియడ్ దొరికిందంటే మంచి క్రికెట్ ఆడుకునే వాళ్ళం. ఏమేన్ దేంతో టెక్స్ట్ బుక్లోంచి ఇలా తీయంగానే ఒక స్కోర్ వస్తుంది, ఆ స్కోర్ని రాసుకునే వాళ్ళం. సో అలా వాడుకునే వాళ్ళం. ఇంకా కొంతమందిని నేను చూసేవానని మన క్రైస్తవులు. నేను మొదట్లో రక్షణలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దేవుడితో కమ్యూనికేషన్ ఉండేది కాదు, దేవుడితో సహవాసం ఉండేది కాదు. బైబిల్ని ఇట్లా పెట్టుకొని దేవా నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడు అని ఇలా తీసినప్పుడు అక్కడ ఒక మాట కనపడుతుంది, ఎస్ ఎస్ దేవుడు భయపడకు నేను నీతో ఉన్నానని పడతాను. ఏమేన్ సో వెంటనే అబ్బా ఈ దేవుడు నాతో మాట్లాడాడు. అదే ఒకవేళ ఆ తీసినప్పుడు హెచ్చరిక వచ్చిందనుకో, ఏయ్ దేవుడు నేను శిక్షిస్తాడు జాగ్రత్త అని, అమ్మ ఇది నాకు కాదు, మళ్ళీ తీసి మళ్ళీ బైబిల్ క్లోజ్ చేసి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలు పెడతారు. ప్రభా ఈసారైనా మాట్లాడు, ఇందాకంటే హెచ్చరిక, ఇందాక బహుశా నేను సరిగ్గా ప్రార్థన చేయలేదేమో, నాతో మాట్లాడలేదేమో, ఈసారైనా మాట్లాడు ప్రభువా అని చెప్పి మళ్ళీ బైబిల్ తీస్తారు. మళ్ళీ బైబిల్ తీసి ఈసారి ఏదైనా మంచి అనుకూలమైన వాక్యం వస్తే ఇది నా కోసం వాగ్దానమే. దాంట్లో ఒక డేంజర్ ఉందండి. డేంజర్ ఏంటి తెలుసా? ఒక అమ్మాయి జోసెఫ్ అనే ఆయన్ని ప్రేమిస్తుంది. ఎవరిని? జోసెఫ్ ఆయనని ప్రేమిస్తుంది. సో చాలా డీప్ లవ్లో ఉంది ఆమె. ఇంకా ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయింది. కానీ మళ్ళీ ఎక్కడో సందేహం, ఈ దేవుడి చిత్తమా కాదా? ఆ సందేహంతో ఏం చేసి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. అయ్యా మీరు ఎలాగైనా ప్రార్థన చేసి నాకు ఈ జోసెఫ్తో పెళ్ళి దేవుడి చిత్తమా కాదా అని మీరు చెప్పాలి అన్నది. అంటే వెంటనే మన పాస్టర్ గారు అన్నట్టు ప్రార్థన చేసి అన్నాడు, అమ్మా ఆ పలానా ఆయన నాకైతే దేవుడి చిత్తం కాదనిపిస్తుంది, నువ్వు పెళ్లి చేసుకోకపోవడం మంచిది అని చెప్పాడంట. ఆమెకు బాధ అనిపించింది, ఎందుకంటే ఆమె ఫిక్స్ అయిపోయింది. మనతో కూడా అదే ప్రాబ్లం, లోపల ఫిక్స్ అయిపోతాం. వీఆర్ నాట్ ఓపెన్ టు గాడ్స్ విల్. లోపల ఫిక్స్ అయిపోయాం. ఏం ఫిక్స్ అయిపోయాం? పలానా పని చేయాలి, పలానా బిజినెస్ చేయాలి. కానీ మధ్యలో దేవుడి చిత్తం ఎట్లయినా, ఎందుకంటే దేవుడి చిత్తాన్ని సపోజ్ ఆ పాస్టర్ గారు ఆ రోజు ఎస్ అని చెప్పుంటే రేపు ఏదైనా జరిగితే ఆ పాస్టరే మెసేజ్ ఇచ్చాడు, దుర్మార్గుడు
అని చెప్పి తిట్టే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి. అలా సో ఆమె మళ్ళీ ఇలా కాదు, దేవుడు ఆయనతోనే మాట్లాడతాడా, ఆ పాస్టర్తోనే మాట్లాడతాడా, దేవుడు నాతో కూడా మాట్లాడతాడు అని చెప్పి 3 రోజులు ఉపవాసంలోకి వెళ్ళింది. 3 రోజులు ఉపవాసంలోకి వెళ్ళింది. కానీ ఆమె ఉపవాసంలోకి వెళ్ళి ప్రభువా నాతో మాట్లాడు అని ఓపెన్గా అనుంటే ఈ రేమా వాయిస్ని ఆమె వినేది. కానీ ఆమె ఏం చేసిందంటే 3 రోజులు ఉపవాసం అయితే ఉంది, కానీ మళ్ళీ బుక్ తీసింది. ఈసారి బైబిల్ తీసింది. స్తోత్రం 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 అని బైబిల్ తీసింది. బైబిల్ తీయంగానే అక్కడ బైబిల్లో ఉన్న యోసేపు అని వచ్చింది. ఆమె చదువుతుంటే దాంట్లో ఏముంది, యోసేపు అన్నది. ఆహా, యోసేపుని పెళ్లి చేసుకోవడం దేవుడి చిత్తం. హల్లెలూయా. సో ఫిక్స్ అయిపోయింది, పెళ్లి చేసుకోవడం దేవుని యొక్క చిత్తం. వెళ్ళింది, యోసేపుని పెళ్లి చేసుకుంది. యోసేపు 3 నెలలు ఆ అమ్మాయిని బాగా చూసుకున్నాడు. కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు. ఆమె కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఈయన హృదయంలో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఫీల్ అయ్యాడు. అంత జాగ్రత్తగా 3 నెలలు చూసుకున్నాడు. ఇక 4వ నెల ఈ యోసేపు ఆయన మొదటి భార్యని, 2 పిల్లల్ని పరిచయం చేశాడు. హల్లెలూయా. అది మన విశ్వాసం. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండాలి. మనం ఒకటి ఫిక్స్ అయిపోయి మన ఇష్టానుసారంగా ఇట్లా బైబిల్ తెరిచి ఒక వాగ్దానం తీసుకొని ఆ వాగ్దానం నాకు అని నమ్మడానికి అది కరెక్ట్ విధానం కాదు అని చెప్తున్నాను. చాలామంది అదే విధానం చేస్తారు. ఎస్, దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు, కానీ ఒక పద్ధతి ఉంది, ఒక విధానం ఉంది. ఆ విధానం గుండా మనం వెళ్ళాలి. ఎస్, ఇది ఎందుకు చెప్పానంటే, నేను దేవుడి దగ్గర వెయిట్ చేస్తుంటే ఒక మాట నేను పొందుకున్నాను. ఎస్, రేమా వాయిస్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మీరు కూడా దేవుడి సన్నిధిలో ఉండి ఈ రేమా వాయిస్ని మీరు ఈ సంవత్సరం పొందుకోవాలి. వ్యక్తిగతంగా దానికి నో వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు. దేవుడి సన్నిధిలో కూర్చోవాల్సిందే. అది 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు, 4 రోజులు పట్టొచ్చు, వారం రోజులు పట్టొచ్చు. ప్రభువా నాతో మాట్లాడి, ఈ సంవత్సరం వాగ్దానం నాతో మాట్లాడు అని కూర్చున్నప్పుడు యూ విల్ హియర్ రేమా వాయిస్. నేను విన్న వాయిస్ ఏంటి తెలుసా ఈ సంవత్సరం? దట్ యువర్ హెడ్ విల్ బి లిఫ్టెడ్ అప్. నీ తల దేవుడు పైకెత్తేవాడిగా ఉంటాడు అన్న వాయిస్ నేను విన్నాను. అది కన్ఫర్మేషన్ కోసం. ఎప్పుడైనా చూడండి, దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని 2 మాటలుగా 2 వచనాల్లో కన్ఫర్మ్ చేస్తాడు. 2 వచనాల్లో సేమ్ ప్రామిస్ నీకు డబల్ టైం కనబడుతుంది. 2 సందర్భాల్లో, వేరువేరు సందర్భాల్లో అదే వాగ్దానం నీకు కనబడుతుంది. దట్స్ కాల్డ్ డబల్ ఏమంటారు, కన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ఒక మాట చూపిస్తాను, నాకు దేవుడిచ్చిన వాగ్దానం. మీకు ఎలా దేవుడి దగ్గర ఆధారపడాలని నేను చెప్తున్నాను. ఎస్, వాక్యంలోకి వెళ్దాం. నిన్న చూసాం ఆ మాటని. కీర్తన 3వ అధ్యాయానికి వెళ్దాం. కీర్తన 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం ప్లీజ్. కీర్తన 3వ అధ్యాయం. ఇక్కడ దావీదు రాస్తూ ఉన్నాడు ఈ కీర్తనని. దావీదు రాస్తూ ఉన్నాడు. అబ్షలోము ఏం చేశాడంటే, దావీదుకి వ్యతిరేకంగా, అబ్షలోము ఎవరు? దావీదు కుమారుడు. ఈ అబ్షలోము ఏం చేశాడంటే, సొంత కొడుకైన అబ్షలోము దావీదుకి నెగిటివ్గా మాట్లాడుతూ వచ్చాడు. దావీదు పేరు పాడు చేస్తూ వచ్చాడు. అబ్షలోము యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎలాగైనా దావీదు అంటే ఆయన తండ్రి యొక్క సింహాసనాన్ని అధిరోహించాలి. ఆ సింహాసనం అధిరోహించాలంటే ఆయనకు బలం కావాలి, ఆయనకు కొంత స్ట్రెంగ్త్ కావాలి. ఆయన స్ట్రెంగ్త్ కావాలంటే ఆయన ఒక గ్రూప్ చేసుకోవాలి. ఆ గ్రూప్ చేసుకోవడానికి ఏం చేశాడంటే, దావీదుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చాడు. మా నాన్న మంచోడు కాదు, మా నాన్న చెడ్డోడు, ఆయన పరిపాలన మంచిది కాదు, మా నాన్న అట్లాంటోడు, మా నాన్న ఇట్లాంటోడు అని అందరికీ చెప్పుకుంటూ ఆయన పోగు చేసుకున్నాడు కొంతమందిని. ఒకసారి పోగు చేసుకొని దావీదుని ఆ సింహాసనం నుంచి దూరంగా పారిపోయే విధంగా అబ్షలోం చేస్తున్నాడు. ఎస్, దేవుడు నాకు ఎందుకు ఈ వాగ్దానం ఇచ్చాడంటే, లాస్ట్ ఇయర్ there were so many people who were against me. Hallelujah. There were so many people against me. నేను తప్పుగా మాట్లాడను, కానీ మాట్లాడితే గట్టిగా మాట్లాడతాను. అది చాలామందికి నచ్చదు. ఐ డోంట్ స్పీక్ రాంగ్లీ, బట్ వెన్ ఐ స్పీక్ విత్ అథారిటీ. ఎందుకంటే ఆఫీస్లో అయినా అలాగే మాట్లాడతాను, మా మీటింగ్స్లో కూడా అలాగే మాట్లాడతాను. ఎందుకంటే సత్యం ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడటంలో భయం అవసరం లేదు. ఎందుకంటే అలాంటి మనము దీంట్లో ఉండాలి.
వీ షుడ్ బి స్పీక్ ఇన్ అథారిటీ. బికాస్ ఆఫ్ దట్ మెనీ వేర్ అగెయిన్స్ట్. సో నేను పరిశీలించుకోవడం మొదలుపెట్టాను, నేనేమైనా తప్పు చేస్తున్నానా. హల్లెలూయా. బట్ గాడ్ సెడ్, when people will be against you, but when you look unto God, దేవుడి వైపు చూసినప్పుడు నీ తలని దించుకోవాలని, నువ్వు తల దించుకొని ఉండాలని ఆశించిన వాళ్ళ ముందు నిన్ను దేవుడు తల ఎత్తుకునే వాళ్ళలాగా చేస్తాడు. గాడ్ విల్ లిఫ్ట్ అప్ యువర్ హెడ్ బిఫోర్ యువర్ ఎనిమీస్. నీ తలని నీ శత్రువుల మీద ఎత్తుకునేలాగన దేవుడు చేస్తాడు. ఆమేన్. దాని తర్వాత చూద్దాం, 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయం అక్కడ ఏం రాయబడిందో, దావీదు ఏం రాస్తున్నాడో ఒకసారి చూద్దామండి. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. ఎంతో విస్తరించండి. ఎంతో మంది బాధించే వాళ్ళు, నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ నువ్వు భయపడొద్దు. ఎస్, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని. వాళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే, ఏస్ పక్క వాళ్ళు అంటుండొచ్చు నీ గురించి, దేవుడి నుంచి ఏ హెల్ప్ రాదు. గాడ్, యు విల్ నాట్ గెట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ద గాడ్ అంటే ఆ స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎస్, చాలాసార్లు మనల్ని కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఒక 1 month బ్యాక్, నేను చెప్పకూడదు కానీ ఐఎమ్ టెల్లింగ్, ఒక 1 month బ్యాక్ సడన్గా ఒక దగ్గరుండి ఒక తమిళనాడులో ఒక సిస్టర్కి ఫోన్ చేశాను. ఆమె వెరీ పవర్ఫుల్ ఇన్ ప్రేయర్. ఆమె సడన్గా ఒక మెసేజ్ రిలీజ్ చేసింది. కొంతమంది నీ కీడును కోరేవాళ్ళు చాలా దూరం దాకా వెళ్ళారు, నీకు హాని తలపెట్టాలని చాలా దూరం దాకా వెళ్ళారు అని ఆమె ఆ వర్డ్ రిలీజ్ చేసింది. ఎస్, దాని తర్వాత కనెక్ట్ చేసుకుంటే, ఓహో ఇంత కోపం ఉందా నా మీద, ఎక్కడో దాకా హాని చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారా అని అర్థమైంది. 3 రోజుల తర్వాత ఇంకో బ్రదర్ శ్రీలంక నుంచి చేశాడు. ఆయన ప్రేయర్ చేస్తూ ఆయన అన్నాడు, బ్రదర్, గడాంధకార లోయలో ఉన్న దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆమేన్. ఆయన ఇంకో మాట అన్నాడు, మనందరం ఒక డివైన్ కనెక్షన్లో ఉన్నాం, మనలో ఎవరికి ఏం జరిగినా మొదట దేవుడు మనకు బయలుపరుస్తాడు అన్నాడు. ఎస్, ఒక డివైన్ కనెక్షన్లో ఉంటే, ఇంకొకరికి విపత్తు జరగపోతుంటే, ఇంకొకరికి హాని జరగపోతుంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ డివైన్ కనెక్షన్లో ఉన్న వారికి దేవుడు ఎవరికైనా ఒక్కరికి దేవుడు బయలుపరుస్తాడండి. అంటే మీకు ఇవన్నీ కొంచెం బియాండ్ స్పిరిచువాలిటీ అవుతుండొచ్చు, బట్ వెన్ యు ఆర్ ఇన్ ద డివైన్ కనెక్షన్, ఆ డివైన్ లూప్లో ఉంటే, మనకేమైనా హాని ఎవరైనా తలబెట్టబోతుంటే ఎవరి ద్వారానో ఒకరి ద్వారా దేవుడు మాట్లాడతాడు. గాడ్ విల్ రివీల్. ఎందుకంటే బైబిల్లో చెప్తుంది, గాడ్ విల్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ రివీలింగ్ టు హిస్ ప్రాఫిట్స్. సొదోము గొమోరాని దేవుడు నాశనం చేయాలనుకున్నాడు, అబ్రహాముకి తెలియజేశాడు. అప్పుడు అబ్రహాము ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, అయ్యా 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయవా, 40 మంది ఉంటే నాశనం చేయవా, 20 మంది ఉంటే నాశనం చేయవా, 10 మంది ఉంటే నాశనం చేయవా అని అబ్రహాము ప్రార్థన చేశాడు. అంటే సొదోము గొమోరాని నాశనం చేసే ముందు దేవుడు అబ్రహాముకి బయలుపరిచాడు. ఇన్ ద సేమ్ మేనర్ డివైన్ కనెక్షన్లో మనం ఉంటే గాడ్ విల్ రివీల్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ. నీకు నాకు జరగబోయేది ఖచ్చితంగా దేవుడు చెప్తాడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ దావీదు ఏ స్థాయిలో ఉన్నా అంటే అందరూ ఆయనకి వ్యతిరేకులు అయిపోయారు, కానీ దావీదు దేవుడి సహాయం కూడా వెళ్ళిపోయిందా అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. ఎస్, కానీ దావీదు ఏం నమ్ముతున్నాడు దేవుడు మీరు చూద్దాం. 2-3 వచనాలు చూద్దాం. ఎస్, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను. అండర్లైన్ చేసుకోండి, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. లార్డ్, వీళ్ళందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు, ఎనిమిస్ అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు, నేనంటే ఈర్ష్యగల వారు ఉన్నారు, కానీ నువ్వు నాకు షీల్డ్గా ఉన్నావు, కేడముగా ఉన్నావు, నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. నువ్వు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు కనుక, నువ్వు నాకు కేడముగా ఉన్నావు కనుక ఆ శత్రువుల ముందు నేను తల దించుకోను, కానీ నా తలని ఎత్తేవాడిగా ఉన్నావు. ఇన్ ద న్యూ ఇయర్ నాకు ఇచ్చిన ఈ వాగ్దానం దేవుడు మీ జీవితంలో కూడా
ఫలింపచేయునుగాక. నేను తల దించేవారిగా కాకుండా తల ఎత్తుకొని మీరు సమాజంలో నడిచేవారిగా దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఆమేన్. నేను ఎప్పుడు వన్ థింగ్ ఐ ప్రే, లార్డ్, వాట్ ఎవర్ ద గ్రేస్ ఈజ్ అపాన్ మీ, లెట్ ఇట్ ఫ్లో టు ఎవ్రీబడి. హల్లెలూయా. సో ద గ్రేస్, వాట్ ఎవర్ వీ ఎంజాయ్ యాజ్ ఎ ఫ్యామిలీ, మే సేమ్ గ్రేస్ కమ్ అపాన్ యూ. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాట, సేమ్ అదే మాట నేను చెప్పాను, ఒక వాగ్దానం 2 సార్లు రిపీట్ అవుతుంది, అదే కన్ఫర్మేషన్ మీకు. ఒక ఆమె వచ్చి అడిగింది, ఎప్పుడు 3 గంటలకు, మా ఇంటి పైన ఉండేది ఒక టీచర్, ఆ టీచర్ ఎప్పుడు 3 గంటలకు లేచి ప్రార్థన చేసేది. అయితే ఆమె చాలా చాలా విజన్స్ చూసేది, దర్శనాలు చూసేది. అయితే అడుగు, సార్ ఈ దర్శనాలను చూస్తున్నాను, ఇక అన్నీ చూస్తున్నాను, మరి దేవుడు మాట్లాడుతున్నాడని నాకు నిర్ధారణ ఎట్లా, కన్ఫర్మేషన్ ఎట్లా అని అడిగినప్పుడు, అమ్మ ఏం మాట్లాడినా దేవుడు అది వాగ్దాన రూపంలో, వర్డ్ రూపంలో అది కన్ఫర్మ్ చేస్తాడు అని చెప్పాను. సో ఆమె దర్శనానికి, ఆమెకు వచ్చిన కళకి దేవుని వాగ్దానంతో ఆ దేవుడు కన్ఫర్మ్ చేసేవాడు, నిర్ధారించేవాడు. సో మీరు కూడా జాగ్రత్తగా వినండి, కళలు చాలా వస్తాయి. ఆ కళలు కొన్ని భయపెట్టే విధంగా ఉంటాయి. సో అన్ని కళలు దేవుడి నుంచి రావు, జాగ్రత్తగా వినండి. మీకు వచ్చే అన్ని కళలు దేవుడి నుంచి రావు. కొన్ని కళలు సాతాను నుంచి వస్తాయి, మీకు భయపెట్టే కళలు అవి. కానీ ఏ కళ అయినా అది దేవుని వాగ్దానంతో ఉంటే అది నెరవేరుతుంది. ఎస్, యోసేపు కూడా ఒక కళ వచ్చింది, యోసేపు కూడా ఒక డ్రీమ్ వచ్చింది. కానీ ఆ డ్రీమ్ దేవుని వాగ్దానంతో ఉంది కాబట్టి దేవుడిచ్చిన కళ, దేవుడిచ్చిన ఆ డ్రీమ్ యోసేపు జీవితంలో నెరవేరుకుంటూ వచ్చింది. బట్ ఆల్ డ్రీమ్స్ ఆర్ నాట్ ఫ్రమ్ గాడ్. అన్ని కళలు, ఇక మనకొక అలవాటు, పొద్దున్నే వచ్చిన కళలు ఖచ్చితంగా నెరవేరుతాయంట కదా బ్రదర్. దేవుడు మాట నమ్మం. పొద్దున్నే వచ్చిన కళలు నెరవేరుతాయంట బ్రదర్. పొద్దునొచ్చినా రాత్రి వచ్చినా అది కళనే. హల్లెలూయా. ఆ కళ దేవుని వాగ్దానం ప్రకారంగా ఉంటే ఎస్, ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. కానీ కొన్ని కళలు సాతాను నుంచి వస్తాయి. ఆ కళ మీకు వచ్చినప్పుడు మీరు ఉలిక్కిపడి లేస్తారు. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇంకొక సైన్ కళ గురించి చెప్తున్నాను. ఒక సైన్ ఏంటంటే, ఎనీ డ్రీమ్ విచ్ గివ్స్ యూ పీస్ అండ్ జాయ్, దట్ ఈస్ ఫ్రమ్ గాడ్. ఏ కళ అయినా మీకు సమాధానాన్ని, మీకు శాంతిని, మీకు నెమ్మదిని ఇస్తే అది దేవుడి నుంచి. ఏ కళ అయినా మిమ్మల్ని భయపెట్టే విధంగా ఉంటే, మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా ఉంటే, కొన్నిసార్లు మనం ఆ కళ వచ్చినప్పుడు సడన్గా బెడ్ నుంచి ఇట్లా లేచిపోతాం. సో అలాంటి కళ మీకు వచ్చినప్పుడు, మిమ్మల్ని భయపెట్టే కళ వచ్చింది అంటే అది సాతాన్ నుంచి అని ఒక సూచనగా తీసుకోండి. ఎనీథింగ్ దట్ బ్రింగ్స్ ఫియర్ ఇన్ టు యువర్ లైఫ్, ఎనీథింగ్ దట్ మేక్స్ యూ ట్రంబుల్, దెన్ దట్ డ్రీమ్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. సో రకాలుగా దేవుడు మాట్లాడతాడు అని చెప్తున్నాను. సో ఆమెకు చెప్పాను, ఆమె అప్పటి నుంచి ఆమెకు వచ్చిన దర్శనాలు, ఆమెకు వచ్చిన కళలని దేవుని వాక్యం, ప్రభువా నాకు ఈ కళ ఇస్తున్నావు, నాకు ఈ డ్రీమ్ ఇస్తున్నావు, నాకు ఈ విజన్ ఇస్తున్నావు, కానీ దాని పరంగా దేవుని వాక్యానుసారంగా నన్ను మాట్లాడు ప్రభువా అన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా ఆమెతో మాట్లాడేవాడు. అప్పుడు ఆమె కన్ఫర్మేషన్గా తీసుకొని వచ్చి, ఎస్, దిస్ ఇస్ వాట్ గాడ్ స్పోక్ టు మీ అని చెప్పేది. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా మనం ఉండాలి. డిసెప్టివ్ వరల్డ్లో నడుస్తున్నాం, మోసపూరితమైన వరల్డ్లో నడుస్తున్నాం. ఎస్, నిన్న బడ్జెట్ గురించి చెప్పాను, ఒక పాయింట్ మర్చిపోయాను. ఒక పాయింట్ మర్చిపోలేదు కానీ ఒక పాయింట్ ఆపాను. బడ్జెట్ గురించి అంటే ఈ చిన్న కుందేలు గురించి చెప్పాను. ఇది ఒక చిన్న ప్రాణి. ఈ చిన్న ప్రాణి కానీ చాలా మిక్కిలి జ్ఞానము గలది అన్నాను. ఎందుకు జ్ఞానం గలదంటే తనను తాను కాపాడుకునే విషయంలో జ్ఞానవంతురాలు. ఆమేన్. షీ నోస్ హౌ టు ప్రొటెక్ట్. అండ్ ఈ బడ్జర్కి, ఈ యొక్క చిన్న కుందేలుకి ఇంకొక స్వభావం ఏం తెలుసా? ఆ స్వభావం ఏంటంటే దానికి తోక ఉండదు. ఏముండదు? ఇట్ విల్ నాట్ హ్యావ్ టెయిల్. సో ఈరోజు బైబిల్ గ్రంథం ప్రకారంగా ఆ టెయిల్, ఆ యొక్క తోక దేనికి సాదృశ్యంగా ఉందంటే అది డిసెప్షన్కి సాదృశ్యంగా ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో మనము ఒక తోకతో ఆ యొక్క ఏమంటారు, సాతాను మొత్తము ఆ దేవుడి పిల్లల్ని మొత్తం కూడా నాశనం చేయడం మనం చూస్తాం. చదువుదాం రెవల్యూషన్ చాప్టర్ 12 verse 3 and 4.
అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఆ ఎర్రని మహాఘట సర్పము, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును, 10 కొమ్ములును ఉండెను. 10 కొమ్ములును ఉండెను. దాని తల మీద 7 కిరీటములుండెను. 7 కిరీటములుండెను. దాని తోక ఆ ఆకాశ నక్షత్రములలో మూడవ భాగముని ఈడ్చి, మూడవ భాగం చూడండి, దాని తోక అండర్లైన్ చేసుకోండి. దాని తోక మూడవ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. చూడండి, అంటే ఏం చేసిన తెలుసా? తోక ఈజ్ డిసెప్టివ్. టెయిల్ సింబలైజెస్ డిసెప్షన్, మోసానికి సాదృశ్యంగా ఉంది. అదేం చేస్తుందంటే మూడవ భాగముగా ఉన్న దేవుని సేవకులని, మూడవ భాగముల నక్షత్రాలలాగా వెలుగుతున్న దేవుని విశ్వాసులని అది తోకతోని ఊడ్చి కింద పడేస్తుంది. ఆమేన్. ఆ స్త్రీ కనగా ఎక్కడుంది? దానితో ఆకాశ నక్షత్రములలో మూడవ భాగమును ఈడ్చి వాటి మీద భూమి మీద పడవేశారు. అంటే చూడండి, మనం ఫిలిప్పీ క్లాసు లేక పౌలు అంటాడు, మీరు నక్షత్రాల వలె మీరు ఈ లోకంలో వెలుగుదురుగాక అంటారు. అంటే వీఆర్ ఆల్ స్టార్స్. ఆమేన్. దేవుడి దృష్టిలో మనము నక్షత్రాల్లాగే వెలుగు. ఈ వెలిగే నక్షత్రాలన్నీ కూడా సాతాను ఏం చేస్తుందంటే ఆ తోకతోని ఈడ్చి కింద పడేస్తుంది. అంటే చాలామంది ఈరోజు క్రైస్తవులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా పడిపోతున్నారు. ఎందుకు పడిపోతున్నారు? బికాస్ ఆఫ్ రాంగ్ డాక్ట్రిన్. మోసపూరితమైన బోధల వల్ల, డిసెప్టివ్ ప్రీచింగ్స్ వల్ల, సెల్ఫిష్ ప్రీచింగ్స్ వల్ల, సొంత హ్యూమన్ డాక్ట్రిన్స్ వల్ల చాలామంది పడిపోతున్నారు. ఈరోజు ఒక సవాల్ ఉందండి సంఘంలో, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ సవాల్ ఏంటంటే వర్డ్ ఈజ్ ప్రీచ్డ్ విత్ సెల్ఫిష్ మోటివ్స్. వాక్యము మీరు అనుకోకండి అన్ని చోట్ల అందరూ చెప్పేది వాక్యం అని కాదు. సరే, కొంతమంది కొత్త బిలీవర్స్ వస్తే ఐఎమ్ సారీ టు టెల్ దట్ ఆల్ పీపుల్ వేరే, బికాస్ ఐ వెంట్ టు సో మెనీ చర్చెస్. నాకు తెలుసు అన్ని ప్లేసుల్లో వాక్యము చెప్పేది యథార్థంగా చెప్పే వాక్యం కాదు. హల్లెలూయా. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనం మోసపోకుండా మనం ఉండాలి. మీకు చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన లేకెళ్దాం. ఫిలిప్పీ లాస్ట్ టైం దొరకలేదు అది, కానీ ఇప్పుడు దొరుకుతుంది అనుకుంటా. ఫిలిప్పీ 1:15 చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన లేక 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. కొందరు చూడండి, జాగ్రత్తగా ఉండండి. దేవుడి సేవలో ఉన్న వాళ్ళు వాక్యాన్ని ఎలా ప్రకటిస్తారో నేను చెప్తున్నాను. కొందరు అసూయ చేతను, చూడండి, కొందరేమో అసూయ చేత దేవుని వాక్యాన్ని బోధిస్తారు. కొందరు కలహ బుద్ధి చేత దేవుని వాక్యాన్ని బోధిస్తారు. ఎస్. మరికొందరు మంచి బుద్ధి చేత క్రీస్తుని ప్రకటించుచున్నారు. సో మనకు 3 రకాల వాళ్ళు ఉన్నారు. కొందరు అసూయ చేత, కొందరు కలహ బుద్ధి. అసూయ అంటే జెలసీ అంటే ఓర్వలేనితనం. హల్లెలూయా. ఓర్వలేనితనం అంటే సింపుల్గా ఏమంటారు, మన సాంప్రదాయం ఏంటంటే పులిని చూసి నక్క వాత పెట్టుకునే సాంప్రదాయం అంది. అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఏంటంటే మనం పులి కాదు కానీ మన నక్కనే కానీ మనం పులిగా మారాలి అనుకుంటాం. కానీ మన కాలింగ్ ఏంది? నక్క. కానీ మనం పుల్లాగా మారాలి. సో పుల్లాగా మారాలి ఏం చేయాలి? బయటికి వాతలు పెట్టుకోవాలి, అంటే గారెలు పెట్టుకోవాలి. సో వీ ట్రై టు డూప్లికేట్ పీపుల్. ఈర్ష్య వల్ల. ఎస్, ఈయన ఎందుకు చేయగలుగుతాడు? ఆ రోజు ఈర్ష్య ఏంటంటే, ఈర్ష్యకి సమాధానం చెప్పాలంటే, ఆ రోజు మోషేకి దేవుడు ఒక పిలుపునిచ్చాడు. మోషే నాయకుడిగా ఉండడానికి ఒక పిలుపునిచ్చాడు. అయితే వెంటనే ఆయన సొంత అక్క అయిన మిరియం ఏమన్నా తెలుసా? సొంత అక్క అయిన మిరియం, ఆయన తమ్ముడైన అహరోన్ ఏమన్నారంటే, దేవుడు ఈయనతోనే మాట్లాడతాడా? దేవుడు మాతో మాట్లాడ్డా? నేను కూడా ప్రవక్తని. అక్కడున్న అహరోన్ ఏమన్నాడు? నేను కూడా యాజకుడినే, దేవుడు నాతో మాట్లాడ్డా? హల్లెలూయా. అంటే ఎవరికి ఇచ్చిన కృప వాళ్ళకే ఇస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీరంతా తక్కువ వాళ్ళని కాదు, నేను ఎక్కువ వాళ్ళని కాదు. నేను కృపని పొందుకున్నాను, మీరు కృపని కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ కాలింగ్ అండ్ డిఫరెంట్ గ్రేస్. ఈర్ష్య వల్ల వాళ్ళు సువార్తను వాక్యం బోధిస్తారు. రెండవ కలహబుద్ధి అంటే దురుద్దేశం.
దురుద్దేశం. అల్లో ఏ దురుద్దేశం ఏంటంటే ఎస్ ఎలాగైనా నేను వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాల్సిందే. హల్లెలూయా. ఎస్, కలహ బుద్ధి. కొందరు మాత్రం మంచి బుద్ధితో సువార్తను బోధిస్తారు. దట్ మీన్స్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ డిసెప్టివ్ వరల్డ్. మనము గొర్రెలమే. బైబిల్లో మన గొర్రెలు అని రాయబడింది, కానీ తెలివి కల్ల గొర్రెలుగా మారదాం. ఆమేన్. బెరియా సంఘమునకి ఒక మంచి అలవాటు ఉంది. ఆ బెరియా సంఘమునకి మంచి అలవాటు ఏంటంటే, ఎవరైనా వాక్యం బోధించడానికి వాళ్ళ దగ్గరికి వస్తే ఇది వాక్యానుసారంగా ఉందా అని వాళ్ళు వాక్యంలో చెక్ చేసుకునే వాళ్ళంట. ఈరోజు గుడ్డిగా మనం అన్నీ నమ్మకూడదు. ఎస్, అది వాక్యానుసారంగా ఉందా అని బెరియా సంఘంలాగా మనం కూడా ఒకసారి మనం చూసుకోవాలి. అది ఆ జ్ఞానానికి రావాలంటే ద వన్ థింగ్ దట్ యూ షుడ్ డూ ఇన్ లైఫ్ ఈజ్ యూ షుడ్ బీ స్ట్రాంగ్ ఇన్ ద వర్డ్. దేవుని వాక్యంలో మీరు బాగా పునాది కలిగి ఉండాలి. ఒకవేళ వాక్యంలో మీకు పునాది లేకపోతే ఎవరు చెప్పినా బాగుంది, ఎవరు చెప్పినా బాగుంది, ఎవరు చెప్పినా బాగుంది, అన్ని చోట్ల వింటాం. అయితే నాకు సామెత తెలుసు, ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ నో వన్. అర్థమైందా అండి? అందరికీ ఎస్ చెప్పేవాళ్ళు ఏ సందేశాన్ని తీసుకోరు. ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ నో వన్. నువ్వు అన్నిటికీ ఎస్ చెప్తున్నావు, దట్ మీన్స్ యూ డోంట్ నో ఎనీథింగ్. జాగ్రత్తగా వినండి. ఈ న్యూ ఇయర్ ప్రామిసెస్లో డిసెప్టివ్. అయితే ఈ బడ్జెట్కి తోక లేదు అంటే దాన్ని మోసం చేయలేరని అర్థం. కానీ సాతాను ఏం చేస్తుందంటే ఈ చివరి దినాల్లో అందరినీ కూడా మోసము చేసే విధంగా అది ఉంటుంది, తప్పుడు సిద్ధాంతాలతో. తిమోతికి రాసిన లేఖలో పౌలు రాస్తాడు. ఆ ఫిలిప్పీలు రాసిన లేఖ 1వ అధ్యాయం 15-16 వచనాలు కంప్లీట్ చేద్దాం మామ ప్లీజ్. ఎస్. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలెనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక జాగ్రత్తగా వినండి. హలో, అండర్లైన్ చేసుకోండి. శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తుని ప్రకటించేవారు ఉన్నారు. హలో, వింటారండి? న్యూ ఇయర్ రోజు ఇట్స్ స్ట్రాంగ్ వర్డ్. కక్షతో స్వార్థని బోధించే వాళ్ళు ఉన్నారు. దానికి ఒక పాయింట్ యాడ్ చేస్తాను. ఇప్పుడున్న కాలంలో బ్రతుకు తెరువు కోసం బైబిల్ని పట్టుకునే వారిని అనేక మందిని మనం చూస్తాం. హల్లెలూయా. నేను ఎదిగేటప్పుడు ఒకటి వినేవాడిని. సమ్ ఆర్ కాల్డ్, సమ్ ఆర్ సెంట్ బై గాడ్, సమ్ వెంట్ ఫర్ గాడ్. ఏంటండి? సమ్ ఆర్ సెంట్ బై గాడ్, సమ్ వెంట్ ఫర్ గాడ్. కొంతమంది ఏమో దేవుడి సేవకి దేవుడు పంపిస్తాడు, కొందరేమో మేం బైబిల్ పట్టుకొని మేమే సేవ చేస్తాం అని పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఎవరైతే దేవుడి చేత పంపబడ్డారో వాళ్ళు మంచి బుద్ధితో దేవుడి స్వార్థ చేస్తారు. ఎవరైతే వారంతటికి వారు మేము బైబిల్ పట్టుకొని మేము సేవ చేస్తాం, అది బతుకుదేరు అనుకోవచ్చు, మంచి ప్రొఫెషన్ అనుకోవచ్చు, ఇలాంటి మంచి కోటు సూటు వేసుకోవచ్చు, అందరూ ప్రైజ్ ద లార్డ్ అంటారు, అందరూ తల ఉంచుతారు, తల ఉంచి ప్రార్థన చేయండి అంటారు. అందుకే నాకు భయం, ఎవరి దగ్గర వచ్చినా కానీ ప్రేయర్ చేయమంటే అంత దూరం ఉండి ప్రేయర్ చేస్తా, తల మీద 99% చేయి పెట్టండి. ఆమేన్. హల్లెలూయా. వీ షుడ్ నాట్ మిస్యూజ్ ద గాడ్స్ గివెన్ అథారిటీ. హల్లెలూయా. ఎస్ అమ్మా, చదవండి, అది కంప్లీట్ చేయండి అమ్మా ప్లీజ్. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో సువార్త అనేది ప్రేమతో ప్రకటించాలి. సో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్. ఎందుకు చెప్తున్నారంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ డిసెప్టివ్ వరల్డ్. ఇంకా మీరు సంఘంలో రాబో దినాల్లో ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో ఏం చూస్తారంటే, దేవుడు నాకు మరే చెప్పిన మాట అంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ కన్ఫ్యూజింగ్ వరల్డ్. అంటే బాగా కన్ఫ్యూజ్ చేస్తారు, వాక్యంతోనే కన్ఫ్యూజ్ చేస్తారు, వాక్యంతోనే డిసెప్టివ్గా చేస్తారు, వాక్యంతోనే మిమ్మల్ని విశ్వాసంతో పక్కకు వెళ్తారు. చూడండి, సాతాన్ యొక్క ఒక ఏమంటారు టార్గెట్ ఏంటంటే మిమ్మల్ని మీ కష్టాలు తీసుకురావడం కాదు. దయచేసి అది కాదు. చాలామంది చిన్నప్పుడు ఒక వాక్యం విన్నాడు, గర్జించు సింహం వలె. ఏంటంట? సాతాను ఎవరిని కబలించాలా అని
ఆయన వేర్చునంటే మనం భయపడతాం. అమ్మో అప్పుడు ఏంటంటే యేసు రక్తము రక్తము రక్తం అని పాట పాడతాం. ఏమేన్ సాతాను మీ కష్టాలు తీసుకురావడం వాటి ప్రణాళిక కాదు. మీరు బ్లెస్ కావాలా, బాగా మీరు ఎంత దాకా బ్లెస్ కావాలంటే దేవుణ్ణి మర్చిపోయేదాకా బ్లెస్ కావాలా. ఇట్స్ ఎ డిఫరెంట్ టాక్టిక్. అండ్ చాలామందిని అలా చేశాడు. వాళ్ళు మామూలుగా ఉన్నారు, దేవుడు వాళ్ళు మంచిగా ఒక స్థాయికి స్థితికి వచ్చినాక దేవుడు నో ఎంతగా బ్లెస్ చేస్తారంటే నువ్వు దేవుణ్ణి మర్చిపోయేదాకా బ్లెస్ చేస్తాడు. ఇట్స్ అ డిసెప్షన్. ఇంకా మనం ఎలాంటి వాళ్ళని చూస్తామంటే వాళ్ళ సింపుల్ టార్గెట్స్, ఒక సాతాను యొక్క టార్గెట్ ఏంటంటే నిన్ను విశ్వాసం నుంచి పక్కకు పడేయాలి అంతే. నీకు కష్టాలు తీసుకురాడు, నీకు బాధలు తీసుకురాడు, అది కాదు టార్గెట్. టార్గెట్ ఏంటంటే నువ్వు సింపుల్గా విశ్వాసం నుంచి పక్కకు వెళ్ళాలి. రెగ్యులర్గా చర్చికి వస్తున్నావు, నేను చర్చికి రాకుండా ఆపేయాలి. రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నావు, నేను ప్రార్థన చేయకుండా ఆపేయాలి. రెగ్యులర్గా బైబిల్ చదువుతున్నావు, బైబిల్ చదవకుండా నేను ఆపేయాలి. సో ఇవి జరిగితే వాడు గెలిచినట్టే. ఓ పెద్దగా నువ్వు కష్టాల్లో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు వాడికి. బైబిల్లో మాట ఉంటుందండి, ఆ మాట చదివినప్పుడల్లా నాకు భయం వేస్తుంది. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన విశ్వాసమును కనుగొనునా. వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ కమ్స్ విల్ హీ ఫైండ్ ఫెయిత్ ఆన్ ఎర్త్ అనే మాట రాయబడుతుంది. అంటే ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో సాతాను అనేక మందిని విశ్వాసం నుంచి పక్కకి తీసుకొని వెళ్తాడు. ఈ న్యూ ఇయర్లో ఒక రెండవ సవాల్ మీకు ఏంటంటే యూ షుడ్ బి రూటెడ్ ఇన్ గాడ్స్ వర్డ్. యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యంలో బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. చాలామంది ఉన్నారు, కొందరు కలహబుద్ధితో, కొందరు అసూయతో, కొందరు డిఫరెంట్గా సువార్త బోధించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఎస్ అని ఆమె అని చెప్తే మనం ప్రవాహంలో కొట్టుకుపోతాం. హల్లెలూయా. సో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలంటే మనం మోసపోకూడదు. సాతాను తన తోకతో అనేక మంది నక్షత్రాలని, 3వ వంతు నక్షత్రాలని ఈడ్చి కింద పడేయటం మనం చూస్తున్నాం. 2 కొరింథీయులు రాసిన లేఖ 11, 2, 3 వచనాలు చూద్దామా ప్లీజ్. 2 కొరింథీయులు రాసిన లేఖ 11వ అధ్యాయం 2, 3 వచనాలు చూద్దాం. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేస్తుని గాని. చూడండి, జాగ్రత్తగా వినండి. ఒకే క్రీస్తుకి సమర్పించవలెనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఒక స్త్రీకి ప్రదానం ఒకేసారి చేయబడుతుంది. ఒక స్త్రీకి ప్రదానం తర్వాత పెళ్ళి కూడా ఒకేసారి చేయబడుతుంది. ఒకవేళ ఒక స్త్రీకి 2 సార్లు ప్రదానం చేసిన, 2 సార్లు పెళ్లి చేసిన, అది సరైన వివాహ జీవితం కాదు అని అర్థం. సో పౌలు అంటున్నాడు, దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకంటే పవిత్రురాలుగా కన్యకగా ఒక్కడే పురుషుడికి జాగ్రత్తగా అంటలేసుకోండి, ఒక్కడే పురుషుడికి అనగా క్రీస్తుకి సమర్పించవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. కానీ 3వ వచనం, సర్పము తన కుయుక్తి మీరు మనందరం ప్రదానం చేయబడ్డాం. ప్రధానం అంటే ఏంటో తెలుసా అండి? ఎంగేజ్మెంట్ దేనికి చేయబడ్డాం? ఎవరికి చేయబడ్డాం? ప్రభు అయిన క్రీస్తుకు చేయబడ్డాం. ఎప్పుడు ఎంగేజ్మెంట్ చేయబడ్డాం మనం అంటే ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నామో ఆ రోజే మనము దేవుడి కోసం ఎంగేజ్మెంట్ చేయబడ్డాం. ప్రభు అయిన క్రీస్తుకి ఎంగేజ్ చేయబడ్డాం. ఆ ఎంగేజ్మెంట్ని ఎలా జ్ఞాపకం చేసుకుంటామంటే ప్రతిసారి మనం బల్లలో పాల్గొంచినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాలను తాగినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఎస్ ఐఎమ్ ఎంగేజ్ టు క్రైస్ట్, నేను ప్రభు అయిన క్రీస్తుకి ప్రదానము చేయబడ్డాను అని జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే ప్రభు అయిన క్రీస్తు అన్నాడు, ఇది నా రాకడ పర్యంతము మీరు నా జ్ఞాపకార్థముగా దీనిని చేయుడి అన్నాడు. చెప్పండి, ఐఎమ్ ఎంగేజ్ టు క్రైస్ట్. హల్లెలూయా. మనం ప్రదానం చేయబడ్డాం. అయితే మనము ఎంగేజ్ చేయబడ్డాం. రేపు ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు ఆ క్రీస్తుకి మనం వధువు సంఘంగా ఉండబోతున్నాం.
హల్లెలూయా. ఇప్పుడైతే ప్రదానం చేయబడ్డాం. నవ్ వీఆర్ ఓన్లీ ఎంగేజ్డ్, బట్ టుమారో వీఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ టు ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కానీ ఎంగేజ్ చేయబడ్డ మనల్ని ఆ ప్రదానము క్యాన్సిల్ చేయడానికి, ఆ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేయడానికి సర్పము చాలా ప్రయత్నం చేస్తుంది. ఎస్, 3వ వచనం చదవమ్మా. సర్పము తన కుయుక్తి చేత సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు అవ్వని మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. సర్పం మిమ్మల్ని మోసం చేస్తుంది. ఆ మోసం చేసే సర్పం ఏం చేస్తుందంటే దేవుడి సరళత నుంచి, దేవుడి నుంచి మిమ్మల్ని పక్కకి తొలగిస్తాడేమో అని నేను భయపడుతున్నాను. మీ ప్రధానాన్ని క్యాన్సిల్ చేస్తాడేమో అని నేను భయపడుతున్నాను. హల్లెలూయా. సో న్యూ ఇయర్లో ఒక మంచి సవాల్ ఏంటంటే మనం క్రీస్తుకి ప్రదానం చేయబడ్డాం. వేర్ ఎంగేజ్ టు క్రైస్ట్. అండ్ స్త్రీకి ఒకే వ్యక్తితో ప్రదానం చేయడం చాలా అది కూడా పురుషుడు కూడా, అంటే పురుషుడు 10 మందితో ప్రదానం చేసుకుంటాడని కాదు. వీ షుడ్ బి ఎంగేజ్డ్ విల్ బి ఎంగేజ్డ్ ఓన్లీ వన్స్, విల్ బి మ్యారీడ్ ఓన్లీ వన్స్. హల్లెలూయా. కానీ ఈ మోసపూరితమైన లోకంలో మనల్ని రెండో సవాలు, మనల్ని పక్కకి దేవుడు తీసుకెళ్తాడు. ఆమేన్. అయితే మనం పాయింట్కి వద్దాం. నేను రెండవసారిగా దేవుడు మాట్లాడిన మాటని జ్ఞాపకం చేస్తాను. 27వ అధ్యాయానికి వెళ్దాం. కీర్తన 27వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అయితే చాలా భయంకరమైన స్థితిలో ఉన్న దావీదు ఇలా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు చూద్దాం. యెహోవా నాకు వెలుగును, యెహోవా నాకు వెలుగును, రక్షణను అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి భయపడను. దేవుడు ఈ నూతన సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు వెలుగుగా, దేవుడు నీకు రక్షణగా ఉన్నంత వరకు నువ్వు ఎవరికి భయపడని అవసరం లేదు. దేవుడు నీకు ఆయన ప్రాణదుర్గముగా ఉన్న, యెహోవా నా ప్రాణదుర్గముగా ఉన్నాడు. వెన్ గాడ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్, హూమ్ షల్ ఐ ఫియర్. దేనికి భయపడని అవసరం లేదు. ఎస్, 2వ వచనం ప్లీజ్. 2వ వచనం. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రాత్రి కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఏమున్నా ఏం లేకపోయినా మీకు వేరు సిద్ధాంతాలతో ఉండొచ్చు. నేను గత 20 సంవత్సరాలుగా అనేక సంఘాల్లో వాక్యం చెప్పాను. లాట్ ఆఫ్ చర్చెస్, అంటే అనేక సిద్ధాంతాలు ఎరిగి ఉన్నాను. ఆ అనుభవంతోనే మన మీద మినిస్ట్రీ నడుపుతున్నాం. నేను ఉట్టిగా రాలేదు. ఆమేన్. ఐ వెంట్ టు లాట్ ఆఫ్ చర్చెస్. ఆంధ్ర, తెలంగాణలో ఉన్న అనేక సంఘాలకి. ఇప్పుడు కూడా నాకు బాధ ఏంటంటే సండే ఎప్పుడైనా నాకు ఫ్రీ దొరికితే బాగుండు. నాకు ఈరోజు కూడా ఒక ఇన్విటేషన్ ఉండింది. ఈరోజు సండే వర్షిప్కి 11 o'clock ఇన్విటేషన్ ఉంది. బట్ మీకోసం నేను ఆ ఇన్విటేషన్ నో అని చెప్పాను. హల్లెలూయా. సో ఐ స్టాప్డ్ గోయింగ్ లాస్ట్ 2-3 years. అనేక సిద్ధాంతాలు, అనేక విషయాలు మనకున్నాయి. కానీ నాకు అన్ని గమనించిందంటే మనము ఏదో సంఘంలో మనం స్థిరపడాలి అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతగా ఉన్న దావీదు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ప్రభువా, నా జీవితాంతంలో ఒకే కోరిక. ఆ కోరిక ఏంటంటే నేను జీవించిన దినములో నేను యెహోవా మందిరములో నివాసంగా ఉండుటకు నాకు కృపని అంటాడు. 27వ అధ్యాయం 4వ వచనం. 27వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని. యెహోవా యొద్ద, చూడండి దావీదు, మీరేం వరం అడుగుతున్నారు నూతన సంవత్సరంలో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ గాడ్. బట్ దావీదు ఒక వరం అడుగుతున్నాడు దేవుడి నుంచి. ఆ వరం ఏంటో తెలుసా? దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు ఒక వరం అడుగుతున్నాడు దేవుణ్ణి. ఆ వరం ఏంటంటే నేను జీవించే కాలం అంతా
దేవుని మందిరములో నివాసముగా ఉండుటకు నేను కోరుచున్నాను అంటున్నాడు. ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ ఐ షల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఎంత ప్రాధాన్యత దావీదుకి తెలుసు దేవుని మందిరంలో స్థిరపట్టమంటే ఏంటో. దావీదుకి తెలుసు దేవుని మందిరంకి ఎంత శక్తి ఉందో. యేసు ప్రభు పేతురుతో అన్నాడు, నువ్వు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కడతాను, ఆ సంఘం ముందు పాతాళం యొక్క పాశములు కూడా నిలువ జాలవు అన్నాడు. యు ఆర్ పీటర్, ఐ విల్ ఆన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అండ్ the gates of heaven and hell shall not prevail against the church. అది దేవుడిచ్చిన కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు సంఘంలో నాటబడతావో, సంఘంలో నువ్వు ఉంటావో, దేవుడు అంటాడు నువ్వు తల ఎత్తుకునేవాడిగా చేస్తాను. 6వ వచనం చూద్దాం సిస్టర్, అక్కడే 6వ వచనం చూద్దామమ్మా. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే, ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో, సంఘంలో స్థిరపడతావో, దేవుడు అంటాడు ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఎత్తుగా నా తల ఎత్తబడును. చెప్పండి, మై హెడ్ విల్ బి లిఫ్టెడ్ అప్. ఇది రెండో కన్ఫర్మేషన్ దేవుడు నాకు ఇచ్చింది. ఫస్ట్ కన్ఫర్మేషన్ సామ్ 3లో చూసాం సేమ్ మాటని, దట్ యువర్ హెడ్ విల్ బి లిఫ్టెడ్ అప్. ఆమేన్. మళ్ళా కీర్తన 27:6 వచనంలో చూస్తున్నాం, నా శత్రువులు నన్ను చుట్టినను నా తల ఎత్తుకునేవాడిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి, మై గాడ్ విల్ లిఫ్ట్ మై హెడ్ అబవ్. నన్ను తల ఎత్తుకునేవాడిగానే దేవుడు చేస్తాడు. ఈ నూతన సంవత్సరం, ఈ 2026 సంవత్సరం నువ్వు తల దించుకునే వ్యక్తిగా కాకుండా తల ఎత్తుకొని నడిచే వ్యక్తిగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. That is my personal promise and I pray that you will also receive the same promise. Hallelujah. God will lift up your head in this year 2025. ఎక్కడెక్కడ నువ్వు తల దించుకున్నావో నాకు తెలీదు. ఎక్కడెక్కడ నీవు ఏమంటారు సిగ్గుపరచబడ్డావో నాకు తెలీదు. But this year your head shall be lifted up. This year your head shall be lifted up. Amen. Hallelujah. ఎంత టైం ఉంది మనకి? ఓకే, కొంచెం ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. సో మనము ఈ యొక్క తల ఎత్తుకొని మనం నిలబడాలంటే జాగ్రత్త. కింద చెప్పాను, మోసపూరితమైన షారన్ ముందుకు రా తల్లి, ముందుకు రా తల్లి, ముందు కంఫర్ట్ షారన్ ముందుకు రా. సో మనము తల ఎత్తుకునే వారిగా మనము ఉండాలి అనే మాటని మనం జ్ఞాపకం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తల ఎత్తుకునే వాళ్ళగా దేవుడు చేస్తాడు? ఎందుకు? వై గాడ్ అలౌస్ us టు లిఫ్ట్ us up head is that, ఎందుకు అంటే మనము దేవుడికి ఒక ప్రథమ ఫలముగా ఉన్నాం. మన బర్త్ రైట్ని మనం కోల్పోకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆ బర్త్ రైట్ ఏంటంటే, ఈసావుని మనం చూస్తున్నాం. ఈసావు ఏం చేశాడంటే తన బర్త్ రైట్ని కోల్పోయాడు. అంటే ఆ యొక్క బర్త్ రైట్ విలువ ఈసావుకు తెలియదు. ఒకసారి వాక్యం చూద్దాం. ఒకసారి ఆదికాండం 25వ అధ్యాయం 30 నుంచి 34 వచనాలు చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 30 నుంచి 34 వచనాలు చూద్దాం ప్లీజ్. నేను అలసి ఉన్నాను ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏశావు నేను చావబోచున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను. జ్యేష్ఠత్వం చూడండి, హీ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ హిస్ బర్త్ రైట్. ఆయనకి ఉన్న ఆ యొక్క జ్యేష్ఠత్వం యొక్క విలువ ఆయనకు తెలియదు. అందుకే ఆ విలువ తెలియదు కాబట్టి హీ లాస్ట్ హిస్ బర్త్ రైట్. ఆయన ఒక్క పూట కూటి కోసము తన బర్త్ రైట్ని అమ్మేశాడు. ఎవరు? ఈసావు. ఎవరైతే బర్త్ రైట్ని కోల్పోతారో దేవుడు ఒక మాట చెప్పాడు. అంటే ఈ యొక్క ఈసావు సంతతి అంతా కూడా అమాలేక్యులుగా మారారు. ఎవరు మారారు? ఆల్ ఈసావు జనరేషన్ అంతా అమాలేక్యులుగా మారిపోయారు. ఈ అమాలేక్యులను దేవుడు ఏమన్నా తెలుసా? నేను తుడిచిపెట్టేస్తాను అన్నాడు.
ఐ విల్ డిస్ట్రాయ్ ఆల్ ద అమలకైట్స్ అన్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆయన సంతతి జ్యేష్ఠత్వమును కోల్పోయారు కాబట్టి. దే డింట్ వాల్యూ ద బర్త్ రైట్, అండ్ ఆ బర్త్ రైట్కున్న విలువ ఏంటో వాళ్ళు గుర్తించలేదు. ఈరోజు మనకు కూడా క్రీస్తులో బర్త్ రైట్ ఉంది. కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో, దేవుడు ఎవరు ముందుని ఎరిగెనో వారు తమ కుమారునితో సారూప్యము గల వారవుటకు ఆమేన్ వారిని ముందుగా నిర్ణయించను. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు జ్యేష్ఠుడు, ఈజ్ ద ఫస్ట్ బోర్న్ అని రాయబడ్డది. సో యేసు ప్రభు ఏం కలిగి అంటే ఈ హ్యాజ్ ఎ బర్త్ రైట్. ఎవరైతే జ్యేష్ఠ కుమారుకే బర్త్ రైట్ ఉంటుంది, వాళ్ళకే ఆ ఆస్తిలో భాగము ఎక్కువగా ఉంటుంది, ఆ జ్యేష్ఠత్వము అంటాం. అయితే రోమీలకు రాసిన లేక 8వ అధ్యాయం 29వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు జ్యేష్ఠత్వము కలిగి ఉన్నాడు. ఈ హ్యాడ్ అ బర్త్ రైట్. అదే బర్త్ రైట్ని యేసు ప్రభు నీకు నాకు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు చూద్దాం. హీబ్రూలకు రాసిన లేక 12వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. హీబ్రూలకు రాసిన లేక 12వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ చాలమ్మా చూడండి, వెనుకకు పోశారు. సో అక్కడ ఏం రాసిందంటే, టు ద జనరల్ అసెంబ్లీ ద చర్చ్ ఈజ్ ద ఫస్ట్ బోర్న్ హూ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ హెవెన్ అని ఉంది. పరలోకమందు రాయబడినట్లు జ్యేష్ఠుల సంఘం. ఎవరు మనంతా? జ్యేష్ఠుల సంఘం. వి ఆర్ ద చర్చ్ ఆఫ్ ద ఫస్ట్ బోర్న్ హూ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ హెవెన్. మనం ఎప్పుడైతే జ్యేష్ఠత్వం పొందుకున్నామో, ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు మన పేర్లు పరలోకంలో రాయబడ్డాయి. ఈ విలువైన జ్యేష్ఠత్వాన్ని, జాగ్రత్తగా చెప్తున్నాను, ఈ విలువైన జ్యేష్ఠత్వాన్ని మీరు పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. యు అండ్ ఐ ఆర్ ద చర్చ్ ఈజ్ రిజిస్టర్డ్ యాజ్ ద ఫస్ట్ బోర్న్ ఇన్ ద హెవెన్. నీకు నాకు అంత ఔన్నత్యాన్ని, అంత విలువనిచ్చాడు. ఈసావు ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. ఈరోజు నీ నడవడిక వల్ల, నీ జీవిత విధానం వల్ల నీకిచ్చిన జ్యేష్ఠత్వాన్ని నువ్వు కోల్పోకూడదు. వన్స్ యు లూజ్ నువ్వు ఒకసారి ఆ జ్యేష్ఠత్వాన్ని కోల్పోతే, ఈసావు ఎలాగైతే తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ మారు మనసు పొంది అది పొందగోరినను అతను ఆయన పొందుకోలేదు అని హీబ్రూలకు రాసిన లేఖలో చదువుతున్నాం. ఆయన కన్నీటితో అయ్యా నా జ్యేష్ఠత్వం నాకు కావాలి అని ప్రార్థన చేసిన ఆ జ్యేష్ఠత్వం మళ్ళీ ఈసావుకు రాలేదు. కానీ ఈసావు సంతతి అయిన అమాలేకులందరినీ కూడా దేవుడు తుడిచిపెట్టి వేశాడు. హల్లెలూయా. సో ఈ న్యూ ఇయర్లో ద సెకండ్ అడ్వైస్ దట్ ఐ గివ్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్ దిస్: ఒక మార్గంలో నడుద్దాం. హల్లెలూయా. రెండు ఒపీనియన్స్లో వద్దు, ద్విమనస్కులుగా వద్దు. మనల్ని దేవుడు ఉన్నత వ్యక్తులుగా చూస్తున్నాడు. వీఆర్ రిజిస్టర్డ్ యాజ్ అ ఫస్ట్ బోర్న్ ఇన్ హెవెన్. మనకి జ్యేష్ఠత్వాన్ని దేవుడిచ్చాడు, సంఘానికి జ్యేష్ఠత్వాన్ని దేవుడిచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు జ్యేష్ఠత్వానికి తండ్రి ఇచ్చాడు. అలాగే ఈసావు కూడా, అంటే ఆ కుటుంబంలో మొదటి వ్యక్తికి జ్యేష్ఠత్వం వస్తుంది. ద బర్త్ రైట్, మొదటి జ్యేష్ఠత్వం ఎవరికి వస్తుంటే కుటుంబంలో పెద్దవాడికి వస్తుంది. ఆ కృపని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. మనము ఈ సంవత్సరం ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోకుండా మనం కాపాడుకుందాం. ఏమైనా చిన్న చిన్న విషయాలకి చాలామంది సింపుల్గా వాళ్ళ ఆత్మీయతని కోల్పోతారు. సింపుల్ విషయాలకే, చిన్న కుటుంబంలో గొడవ, చిన్న మనస్పర్ధలు, దానికి వాళ్ళ యొక్క ఆత్మీయతని కోల్పోతారు. మొన్న మా యానివర్సరీకి వచ్చినప్పుడు ఫాదర్ గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, మా నాన్న చనిపోయినప్పుడు నేను తట్టుకోలేకపోయాను, నా బైబిల్ని 6 నెలలు పక్కకు పడేశాను. ఎదురు దెబ్బ తగిలింది,
అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే మా కుటుంబం ఎందుకు ఇలా జరుగుతుంది. అదే కాదు, మా 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 బంధువులు కూడా ఇదే ఛాన్స్ అనుకొని మమ్మల్ని అటాక్ చేయడం మొదలుపెట్టారు. నా దగ్గర సమీప బంధువు ఇదే కాలనీలో ఉంటారు. ఆమన్నది, ఇంత ప్రార్థన చేస్తారు, మరి దేవుడు కాపాడలేకపోయిందా? సింపుల్గా అనేశారు. అవన్నీ మాటలకి ఈ బైబిల్ 6 నెలలు ఈ బైబిల్ని ముట్టుకోలేదు, ప్రార్థన చేయలేదు, ప్రార్థన చేయాలనిపించలేదు. కానీ దేవుడికి సేవకు నేను సమర్పించుకున్నాను. కానీ ఆ ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఈ బైబిల్ని పక్కకు పెట్టేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, చిన్న చిన్న విషయాలకి మనం గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోతాం. చిన్న చిన్న విషయాలకి మనం ఆత్మీయతలో పడిపోతాం. చిన్న చిన్న విషయాలకి మనకు దేవుడికి దూరం అయిపోతాం. సో జాగ్రత్త, నీ జ్యేష్ఠత్వాన్ని నువ్వు కోల్పోకు ఈ సంవత్సరం. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం ప్లీజ్. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు. ఓ, వి గివ్ యూ గ్లోరీ, వి గివ్ యూ హానర్, వి గివ్ యూ ప్రైజ్ లార్డ్, వి గివ్ యూ ప్రైజ్. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. Ribalakarabahandha. Thank you Lord, thank you Jesus, thank you Lord, hallelujah. Thank you Jesus, thank you Lord, hallelujah, hallelujah. Yes, ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవుడి సన్నిధిలో మనం ఉన్నాం. నూతన సంవత్సరంలో ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో మనల్ని ఎవరు మోసపరచకుండా మనం జాగ్రత్తలు తీసుకుందాం. దేవుని వాక్యంలో స్థిరపడుదాం. కానీ ఈరోజు మనకి దావీదు తలని అనేక మంది శత్రువులు దావీదికి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ, అనేక మంది శత్రువులు దావీదికి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ, ఆ టైంలో దావీదు ఒకటి నమ్మాడు, అయ్యా నా తలని ఎత్తువాడవు నువ్వు. లార్డ్, యు లిఫ్ట్ అప్ మై హెడ్. నీకు అనేక మంది శత్రువులు ఉండొచ్చు, కానీ నీ తలని ఎత్తుకుని వాళ్ళలాగా దేవుడు చేస్తాడు. నీ కుటుంబంలో నీ తలని ఎత్తుకుని వాళ్ళలాగా దేవుడు చేస్తాడు. ఈ సంవత్సరం, దిస్ ఇయర్, గాడ్ విల్ లిఫ్ట్ యువర్ హెడ్. ఓ థ్యాంక్ యూ జీసస్. రాజాని భవనములో రేయింబవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయింబవలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు నిన్ను స్తుతించి ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా 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 అబ్బా తండ్రి నీకేనయ్యా. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా ఆరాధనా
తండ్రి ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి ఆరాధనా ఆరాధనా అంతట నివసించు యెహోవాయలో ఆరాధన నీకే అంతట నివసించు యెహోవాయలో నా యొక్క నీతి యెహోవా సికేను ఆరాధనా యొక్క నీతి యెహోవా సికేను ఆరాధనా 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 అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేంబవలు వేచియుందును యేసు రాజా నీ భవనము నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా 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 అబ్బా తండ్రి ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి ఆరాధనా 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 అంతట నివసించు యెహోవాయలో ఆరాధనా నీకే అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా సికేను ఆరాధనా రూపించు దైవం యెహోవా తండ్రి ఈ నూతన సంవత్సరంలో నువ్వు మా బలముగా మా కోటగా మా ఆశ్రయ దుర్గముగా మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. లార్డ్, యు ఆర్ our refuge, you are our shield, you are our rock, you are the light and you are the salvation. ప్రభా, మా తలని ఎత్తుకుని నడిచే వారిగా ఈ యొక్క నూతన సంవత్సరంలో మమ్మల్ని ఉంచబోతున్నందుకు వందనాలు.
మమ్మల్ని తలగానే కానీ తోకగా, నువ్వు తలగా ఉండు కానీ తోకగా నువ్వు ఉండవు అన్నావు ప్రభువా. నువ్వు అనేకులకు అప్పిచ్చేవాడిగానే ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడిగా నువ్వు ఉండవు అన్నావు ప్రభువా. ఈ ఆశీర్వాదాలని నీ బిడ్డల మీద ఉండుగాక. నీ కృపా క్షేమములు వారి మీద ఉండునుగాక. ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నా. వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వమని ప్రార్థిస్తున్నా ప్రభువా. పై చదువులు చదవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభువా. ప్రొఫెషనల్ స్టడీస్లో మా బిడ్డలు ఉన్నారు. వాళ్ళకి నీ కాపుదల ఇవ్వండి ప్రభువా. మంచి మెమరీ పవర్ ఇవ్వండి, మంచి జ్ఞానం ఇవ్వండి నైనా. వాళ్ళు చదివే చదువులో వాళ్ళు మంచిగా ఉత్తీర్ణులయ్యటానికి లార్డ్ దే షల్ ఎక్సెల్ ఇన్ దేర్ స్టడీస్. అట్టి కృపను వాళ్ళకి దయచేయమని కోరుతున్నా. మా మధ్యలో ఉద్యోగాలు చేసే వాళ్ళని ప్రభువా, వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు అయ్యా ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా ప్రభువా వాళ్ళు చేసే దాంట్లో ఒక డివైన్ ఫేవర్ వాళ్ళు పొందుకుందురుగాక. ఎస్ లార్డ్, ప్రమోషన్ బ్లాక్ ఉంటే ప్రమోషన్స్ వాళ్ళకి అయ్యా రావడానికి ద్వారాలు ఈ సంవత్సరం తెరవబడును గాక ప్రభువా. ఎస్ లార్డ్, ఇన్ దిస్ న్యూ ఇయర్ లెట్ దెమ్ రిసీవ్, హ్యావ్ ఓపెన్ డోర్స్ ఫర్ ప్రమోషన్స్. అలాగే అనారోగ్యంగా ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. అనారోగ్యంగా ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతున్నాం. యెహోవా రఫా అంటున్నావు నాయన ప్రభువా. యెహోవా రఫాగా నువ్వు ఉండి వాళ్ళని స్వస్థపరచమని కోరుతున్నాం ప్రభువా. వాళ్ళ ఆరోగ్య విషయంలో మీరు